హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్నటి కొంచెం, ఈరోజు కొంచెం. ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇంతకుముందు చేయలేదని కాదు, కొంచెం ఒంట్లో బాగాలేనప్పటి నుండి 2 months అవుతుంది కదా సరిగ్గా వీడియోస్ ఏమి రెగ్యులర్ వ్లాగ్ షూట్ చేయక. ఇప్పుడు కూడా కుకింగ్వే చేశాను. ఇంక ఇంట్లో పనివి అవి కొంచెం టైం తీసుకుందాం అని కుదరట్లేదనమాట. కొంచెం టైం ముందే చెప్పాను అంతకుముందు వీడియోస్లోనే. మనకి నార్మల్గా పని చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా మనం ఏ డ్రెస్లో ఉన్నా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఏదో ఒకటి డ్రెస్ అంటే నైటీ అలా వేసుకొని కంఫర్ట్గా ఉండదన్నమాట వీడియోలో. ఎప్పుడైనా ఒకసారి కుదరదు అనుకున్నప్పుడు అలా చేస్తాం. కానీ వీడియో చేయాలంటే మనకి 1/2 hour పట్టే పనికి ఒక 1 hour 1.5 hour అలా పడుతుంది అనమాట. అన్ని కెమెరా సెట్ చేసుకొని రింగ్ లైట్ ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకొని వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదులే. నైట్ టైం ఒక 1 hour అలా కూర్చుంటే అయిపోతుంది. కానీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా వీడియో షూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కంఫర్ట్గా ఉండలేము. పని కూడా అంత ఓపిక ఉండాలి మెయిన్ దానికి. అదే లేదనమాట ఇప్పుడు కొంచెం కిచెన్లో అయితే ఇంకా కొంచెం వంట వీడియోలు కిచెన్లో అవి సర్దడం అవి చేస్తున్నాను. కానీ ఇంకా రెగ్యులర్గా మన పనులు అవి ఇవన్నీ చాలామందికి ఇష్టం. మన వ్లాగ్స్ అవే వర్క్ చేసేవి కూడా చూపించండి అక్క, కొంచెం మోటివేట్గా ఉంటుందనేసి తప్పకుండా చేస్తాను. ఇప్పుడు కొంచెం జలుబు ఉంది, అందుకే అంత కంఫర్ట్గా చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఇంకొక 2-3 days తర్వాత అయితే మన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. తప్పకుండా చూడండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఈవినింగ్ అనమాట. నిన్న ఫ్రూట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా, పిల్లల కోసం అనేసి జ్యూస్ చేస్తున్నాను. స్కూల్ నుండి వచ్చేసారు, వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారనమాట. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి హోంవర్క్స్ అయిపోయేసరికి నాకు జ్యూస్ చేయడం అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు మిక్సీ జార్ ఒకటి పాడైపోయింది. పాడవడం అంటే బాగానే వర్క్ అవుతుంది కానీ దానికి హ్యాండిల్ ఊడిపోయింది అనమాట. హోల్ చట్నీ పట్టిన దాని దగ్గర క్లోజ్ చేసి పట్టుకొని కొంచెం ఇబ్బందిగా ఉండేది. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మొత్తం కొంచెం ఇదిలాగా అయిపోయేది. అందుకనేసి మీషోలో మనకి జ్యూస్ జార్ అయితే ఆర్డర్ చేశాము. దీంట్లో అయితే బాగా వస్తుంది. ఈరోజే వచ్చింది ఇది. మార్నింగ్ నుంచి ఒక 2 సార్లు వాష్ చేసి కొంచెం వాటర్ వేసి పెట్టేశాను అలాగా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అది వేసేసి సబ్బుతోటి క్లీన్ చేశాను అనమాట. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు ఒకవేళ యూజ్ అవుతుంది. చాలా తక్కువ కాస్టు, అంటే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందుకు గట్టిగా ఉందన్నమాట. క్యాప్ కూడా చాలా టైట్గా వచ్చింది, బాగుంది. మీకు కావాలి అనుకున్న వాళ్ళు 249 ఎంతో ఉంది, ఒక 10 rupees అటు ఇటు ఉంది. కాకపోతే 9th చూపించింది కానీ 2 daysకే వచ్చేసింది. మీకు ఒకవేళ సమ్మర్ కాబట్టి యూజ్ అవుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు జ్యూసెస్ అవి చేసుకోవాలంటే కొంచెం ఆ మిక్సీ తోటి ఎట్లయినా ప్రాబ్లం ఒక్కలుగా వస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే బాగా మెత్తగా అవుతుంది. దీంట్లో వచ్చే బ్లేడ్స్ అవి అయితే కొంచెం షార్ప్గా ఉంటాయి, తొందరగా అవుతుంది. ఫ్రూట్స్కి అయితే మనకి ఇంకా అది పల్ప్ ఇలాగా లేకుండా ముక్కలుగా రాకుండా బాగా వస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను తీసుకోండి. అంటే 200, 240, 250 rupees అలా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా అంటే జిఎస్టీ ఇంకా ట్యాక్స్ వాళ్ళు తీసుకొచ్చినందుకు దానిపైన ఇంకెంత పడిందో నాకైతే ఐడియా లేదు. కానీ మేము చూసినప్పుడు మాత్రం అలా ఉంది. అమెజాన్లో కూడా ఉంది, కాకపోతే 450, 470 అట్లా ఉందన్నమాట. హాఫ్ చేంజ్ ఉంది. అది ఎలా ఉంటుందో తెలియదు క్వాలిటీ. నాకైతే అలా చూపించింది అనమాట. మా వారు బుక్ చేశారు. అలాగనే ఏదైనా ఒకటే కదా అనేసి ఇదే తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మనం అది బుక్ చేసుకునేటప్పుడు మన మిక్సీ ఏ కంపెనీ అక్కడ చూపిస్తుంది అనమాట. ప్రెస్టేజా, ఇంకా ప్రీతియా, ఉషానా, ఇంకేదేదో ఉంటాయి కదా, వాటికి సంబంధించి వాటికి సెట్ అయ్యే జార్స్ మాత్రమే మనం అక్కడ కింద మెన్షన్ చేస్తారు వాళ్ళు. చూసుకోవాలి మనమే ఎన్ని లీటర్స్ అని. ఇది 1.5 liters. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, కొన్ని మిక్సీలకేమో 3 ఉంటాయి. మనం ఇలా ఫిట్ చేసేటప్పుడు మిక్సీ గిన్నె పెట్టిన తర్వాత ఫిట్ చేసేటప్పుడు 3 ఉంటాయి, 2 ఉంటాయి, మ్యాక్సిమం 2 ఉంటాయి. కొన్నిటికి 3 కూడా వస్తుంది. అది కూడా చూసుకోండి, అది జాగ్రత్త. ఎందుకంటే మనం ఎంతగానో ఆర్డర్ చేసుకున్న తర్వాత అది సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రిటర్న్ పెట్టి అది వచ్చి వాళ్ళు తీసుకొని మనీ అంటే మనకి బ్యాగ్ వేసరికి అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి ఒకసారి తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను టమాటో పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై, టమాటో పచ్చడి చేస్తున్నాను. టమాటో ఒక్కటి మాత్రం తింటున్నాను నేను ఇప్పుడు. కొంచెం ఇంకా అది లేకుండా ఏం కర్రీ, చట్నీ కానీ చారు, పప్పు ఏదో ఒకటి తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. హెల్త్ అయితే ఇప్పుడు ఓకే, ఇన్ఫెక్షన్ ఏమీ లేదని చెప్పారనమాట. లాస్ట్ టైం బ్లడ్ టెస్ట్ అది చేసినప్పుడు ఏం లేదు, అంత బాగుందని చెప్పారు. కాకపోతే తినకూడని కొంచెం గోంగూర, వంకాయ
చింతపండు ఇలాంటివి కొంచెం మన పులిహోర చేసినా తినలేదు నేను. చారు కూడా కనీసం పచ్చి పులుసు కూడా తగిలి. ఎండాకాలం వచ్చిందంటే డైలీ చారు చేసేదాన్ని నేను, ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా. ఇప్పుడు మాత్రం అది తినడానికి లేదనమాట. పోనీలు టమాటా ఒకటైంది తిందాం. ఇది కూడా ఎక్కువ తినట్లేదు, ఒక్క పూట మాత్రమే. అందులోని ఇంకా వేరే దొండకాయ కూడా చేశాను చూడండి. ఏదైనా ఒక తినని కూర, తినే కూర, పత్యం కూర, నార్మల్ కర్రీ కూడా చేస్తున్నాను. ఇప్పుడైతే టమాటో పచ్చడి చేస్తున్నాను. పచ్చడే కాబట్టి కొంచెం ఆయిల్ అంత పెద్దగా అవసరం ఏమి ఉండదు. నేను తాలింపు కూడా వేయను, రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఎవరు ఓపికను బట్టి, టైంను బట్టి. మధ్యలో మా దీవెన్ బాబు వచ్చి జాంకాయ తీసుకొచ్చుకున్నాడు అనమాట. వాడు ఈవినింగ్ టైం తినొద్దురా జలుబు చేస్తుంది అన్నా కూడా వినట్లేదు. వాళ్ళకి కనిపించిందంటే ఇంక అంతే సంగతులు. అందుకే ఇవి లాస్ట్ టైం తెచ్చిన ఒక్కటి ఉంటే తినేశాడు. నిన్న మాత్రం తేలేదు. నిన్న కర్బూజా ఒకటి, యాపిల్స్, ఇంకా పప్పాయ, బనానా ఒకటి తీసుకొచ్చారంతే. టమాటో పచ్చళ్ళు ధనియాలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు వేసాను అనమాట ధనియాలు. ఒక్కోసారి గుర్తుంటుంది, గుర్తు ఉండదు. ఎన్ని వంటలు చేసినా ఏదో ఒకసారి కన్ఫ్యూజన్లో, ఆలోచనలో పడిపోయి గుర్తుండదు అనమాట. కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు. జీలకర్ర కొంచెం ఎక్కువగానే వాడతాను నేను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర మరీ ఎక్కువ వేస్తే, కొంతమంది జీలకర్ర వేస్తే అది ఎంత తగిలినా సరే తినాలనిపించదంట జీలకర్ర. ఆ ఫ్లేవరు ఆ పంటి కింద పడినప్పుడు మాకు మాత్రం చాలా ఇష్టం. చారులో కానీ పచ్చడిలో కానీ బాగా వేస్తాను. టమాటా పచ్చడిలో ఎంతమంది ధనియాలు వేస్తారు కామెంట్ చేయండి. నేను కొంచెం ఎక్కువగానే వేశాను. ధనియాలు డీమార్ట్లో తీసుకొచ్చినప్పుడు అది ధనియాల పౌడర్ చేయాలని అనుకుంటున్నా, అసలు రోజు కుదరట్లేదు. ఒకరు రేపు మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటూనే ఉన్నాను. అది వాయిదా పడిపోతానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఉంది వాడుకోవడానికి, అందుకే దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అది అయిపోతే కనుక ఆలోచించకుండానే అప్పటికప్పుడు చేసేస్తాను ఏ పనైనా. అదే అంటారు, పీకల దాకా వచ్చిందాక ఆలోచించుకుంటామని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే. ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీ హాఫ్ కేజీ అలా పట్టేసి ఉంచేదాన్ని. కాకపోతే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు చేస్తేనే ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే కూర తినేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట. మామూలుగా మనం అల్లం అది ఎప్పటికప్పుడు నూరేసినప్పుడు టేస్ట్ వేరుంటుంది, మిక్సీ చేసి పెట్టుకున్నది. కాకపోతే ప్రతి కూరలో అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇప్పుడున్న పిల్లల స్కూల్కి బిజీ లైఫ్లో కుదరదు. వెల్లుల్లిపాయలు కూడా చాలామంది ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. అలా పెట్టకూడదంట. అంటే దాంట్లో ఉన్న మనకి దేనికి తింటామో దాన్ని ఆ వాల్యూస్ అన్నీ పోతాయి, అందులో ఫంగస్ కూడా వస్తుందంట. జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పెట్టినా పాడైపోతాయి. ఎక్కువ క్వాంటిటీ తెచ్చామంటే వలవకుండా పొట్టు తీయకుండా పెట్టుకోవచ్చు. కానీ ఒలిచి పొట్టు తీసి బాక్స్లో వేసి పెడితే అది మనకు ఆ స్మెల్ ఉండదు, ఫ్లేవర్ ఉండదు. దానివల్ల వచ్చే మనకు ఆ పోషకాలన్నీ ఏమి రావు అనమాట. మిర్చి అయితే ఫ్రై అయిపోయింది, మిక్సీ గిన్నెలో వేసేసాను. టమాటో కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టాను, చల్లారాలి కదా. రోట్లో అయితే డైరెక్ట్ వేడిదైనా నూరొచ్చు, కానీ మిక్సీలో వేయాలంటే ఇది ఒక ప్రాబ్లం, ఆగాలి. లేదంటే మొత్తం అంతా 2-3 సార్లు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. కిచెన్ మొత్తం అంతా పాడైపోయి చండాలంగా అయిపోయింది. మిక్సీ మొత్తం ఆ హీట్ తోటి పైకి కొట్టేసింది. ఇది ఎవరైనా ఒక లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కనీసం అంత కాకపోయినా మొత్తం, ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట, 1-2 సార్లు మొత్తం కిచెన్ నిండా అయింది. మళ్ళీ కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసినంత పని అయిపోయింది. అప్పటి నుంచి భయం నాకు. అంతకి చేతగా పోయినా రోట్లో అయినా నూరుతాను, అంత అర్జెంట్ అయితే. కానీ అట్లా మాత్రం అస్సలు చేయను. టమాటా పచ్చడి చేయాలంటే ముందే టమాటాలు వరకు ఉడికిచ్చేసి పక్కన పెట్టుకుంటా. మిర్చి అయితే పెద్దగా ఏం ఉండదు, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వేడి టమాటో వేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఆ మిక్సీ గిన్నె వచ్చిన తర్వాత మిక్సీ చేశాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏది అంత తొందరగా చల్లారదు. చలికాలం ఏమో ఎంత వేడిగా తిందామన్నా వెంటనే చల్లారిపోతుంది. ఏ టైంలో దాని వాల్యూ ఇలా ఉంది. కొంచెం లైట్గా పసుపు వేసాను. కాకపోతే టమాటోలు దోరవి తీసుకున్నాను అనమాట. కొంచెం ఒక 2-3 ఏమో పండిన ఉన్నాయి, మిగిలినవి దోరవి. కాకపోతే పచ్చి టమాటోల పచ్చడి చాలా బాగుంటుంది టమాటోలకి. రోట్లో చేస్తే ఇంకా బాగుండేది. ఫైనల్గా దొండకాయ ఫ్రై కూడా అయిపోవడానికి వచ్చేసింది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కెమెరా పెట్టడానికి నాకేమో 2 చూపించడానికి అవ్వట్లేదు. 2 చూపించాలంటే కొంచెం కిచెన్లో రింగ్ లైట్ మిడిల్లోకి వస్తే కానీ అది స్టవ్ మొత్తం కనిపించదు. 2 రెసిపీలు ఒకటేసారి చేయాలంటే అప్పుడప్పుడు ట్రై చేస్తాను, కానీ కొంచెం ఇరుకుగా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మా దీవెన వాళ్ళకి ఆడుకోవడానికి లేదు ప్లేస్ అని ఇల్లు కొంచెం మళ్ళీ ప్రతి సంవత్సరం ఇల్లు గోల ఒకటి అయిపోతుంది మాకు. మా వారేమో కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని. ఆల్రెడీ ఉన్న కొంచెం మనీ ఉంటే లాస్ట్ టైం అంటే 4-5 మంత్స్ బ్యాక్ ల్యాండ్ తీసుకున్నాము.
ఇంక ఇప్పుడు కొంచెం టైట్గానే ఉంటుంది. ఇంకొన్ని రోజులు అయినాక ట్రై చేద్దామని. ఈలోపు పిల్లలకి కొంచెం అంటే సొంత ఇల్లు ఉంటే మీరు ఒకసారి సజెస్ట్ చేయండి, అందుకే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం అంటే కొన్ని చెప్పే విషయాలు అయితే చెప్తామంటే ఫ్యామిలీ పరంగా సజెషన్ తీసుకోవాలి అంటే ఏదైనా మీకు డౌట్ ఉంటే కూడా నాకు అడుగుతారు కదా ఏంటి అని, దేని గురించి అయినా సరే. నేను కూడా అలాగే ఫ్యామిలీ అనుకొని ఫ్రెండ్స్ అనుకొని మంచి సలహా ఇస్తారు. ఒక్కోసారి నాకు కూడా నేను ఖచ్చితంగా పాటిస్తాను అనమాట, ఇలా నాకెందుకు రాలేదు ఆలోచన అని. అయితే ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా, నెక్స్ట్ ఇయర్ స్కూల్ దగ్గరలో దొరికితే తీసుకుందామని అనుకుంటున్నాము, అపార్ట్మెంట్ కానీ ఏదైనా. మీరేమంటారు? సొంత ఇల్లు ఉంది కదా, ఉన్నదైతే చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళేమో చిన్నగా ఉంటుంది, మీ చిన్న ఫ్యామిలీనే కదా సరిపోతుంది మీకు, ఎప్పుడో ఒకసారి వస్తారు ఎవరైనా, కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది, దానికోసం రెంట్కి వెళ్ళడం ఎందుకు, వాళ్ళు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవాలి, మనకు నచ్చకపోయినా మనమే వచ్చేయాలి, దానికోసం మళ్ళీ రెంట్ అనవసరంగా కష్టపడి వాళ్ళకి కట్టాలి కదా, ఎందుకని అంటున్నారు. కొంతమంది ఏమో కొంచెం మీకు ఇరుకుగా ఉంటే అంటే అంత కంజెస్టెడ్గా ఉంటుంది కదా. కంజెస్టెడ్గా అంటే ఓన్లీ వీడియో పర్పస్ మాత్రమే ఉంది, నార్మల్గా అయితే మా ఫ్యామిలీ వరకు మాకు సరిపోతుంది. కాకపోతే పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమన్నా ఆడుకోవాలన్నా ఇలాగా. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఆడుకోవడానికి ఉండదు మ్యాక్సిమం. ఎంత అపార్ట్మెంట్ అయినా వాళ్ళకి చదువులు, స్కూలు, ట్యూషన్లు అయిపోయి ఎప్పుడైనా ఒక సండే అలాగా ఆడుకుంటారు, కానీ మరి ఇంతేముండదు. కిందికి వెళ్ళి చేసి నడవడానికి అలా ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా కొంచెం మాట్లాడడం పిల్లలతోటి, మొబైలే చూడకుండా అలా ఉంటుంది అనేసి మళ్ళీ ఒకసారి అలాగ అనిపిస్తుంది. ఏం ఆలోచించాలో అర్థం అవ్వట్లేదు. మీరు ఒకసారి చెప్పండి, ఇక్కడే ఉండమా లేదంటే రెంట్కి వెళ్ళాలా అని. 2 BHK తీసుకొని రెంట్కి వెళ్ళడం బెటరా? ఇల్లు ఉంది కదా అక్క, మీరు ఇందులోనే ఉండండి, బయటికి వెళ్తే మళ్ళీ వెళ్ళడం రావడం ఖర్చు, వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఓన్ హౌస్లో ఉండి కొన్ని వాళ్ళు అన్నీ ఏమంటారు అవి ఇవి పెట్టొద్దు, సీలలు కొట్టొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, టైం ప్రకారం రావాలి, అవి ఇవి ఉంటాయి కదా. అవి తలుచుకుంటేనేమో భయం వేస్తుంది అనమాట. మనం ఏ టైంకి వచ్చినా మనల్ని అనేవాళ్ళు ఉండరు. మనం ఎలా ఉంచుకున్న ఒంట్లో బాగాలేకపోయినా ఒక వారం రోజుల వరకు ఇల్లు నీట్గా లేకపోయినా ఎవరు ఏమనరు. కొంచెం రెంట్కుంటే మాత్రం వచ్చి చెక్ చేయడం అలాగ చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి. మ్యాక్సిమం నీట్గానే ఉంచుకుంటాను. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఊరు వెళ్తే కానీ ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు, మొన్న ఒక 10 days 15 days వెళ్ళాము, అప్పుడు కూడా కాల్ చేశారు ఇంతకుముందు రెంట్కున్నప్పుడు, ఇంకా రాలేదు ఏంటి అని. అంటే రెంట్కు ఉండడం అంటే కొత్త ఏం కాదు, కానీ ఫస్ట్ నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటే, ఇలా అనిపిస్తుంది. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. ప్రతి సంవత్సరం ఇల్లు కోసం ఎత్తుక్కోవడం అయిపోతుంది అనమాట పని. ఓన్ హౌస్ తీసుకుందామంటేనేమో కొంచెం చెప్పాను కదా ముందే, ల్యాండ్ అది తీసుకున్నాము నా ఆలోచన ఉండే, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయిందనమాట. ఏదైనా మన మంచి కోసమే, ఎటు ఆలోచించుకోలేకపోతున్నాము. ఇక్కడే కాబట్టి ఎప్పుడైనా ఇల్లు మంచిగా దొరికితే షిఫ్ట్ అవ్వాలనే అనుకున్నాం మేము. ఏమవుతుందో చూడాలి. ఇంకా దేవుడి పైన భారం వేసేసి అలా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను, బాదము, జీడిపప్పు, ఎండు ఖర్జూర, కిస్మిస్, ఇంకేంటి ఏమేసాను నాకు తెలియలేదు, అన్న డబ్బాలు పెట్టినా ఏం కనిపించట్లేదు. కాకపోతే డ్రై ఫ్రూట్స్ వరకు ఒక సెల్ఫ్లో పెట్టేసుకున్నాను, అందుకోసమే నాకు టక్ టక్కుని తీసేస్తున్నాను అనమాట అన్నీ. వాల్నట్స్ ఇవి చూడడానికి ఇంత డబ్బా నిండుగా ఉంది కదా, అసలు లైట్ వెయిట్గా ఉంది, ఏమీ లేనట్టుగా ఉంది. కొంచెం బాదం ఉన్నా సరే అది వెయిట్గా అనిపించింది, చిన్న బాక్సెస్. దీంతో స్మూతీ చేశాను, నేను షార్ట్ వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మన ఛానల్లోనే నేను అప్లోడ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, పిగ్మెంటేషన్ గురించి, నేను షార్ట్ వీడియో పెడితే పిగ్మెంటేషన్ గురించి, హెయిర్ గురించి టిప్స్ చెప్పండి అక్క మీరు అంటారు కానీ చెప్పరు, ఆవిడ చెప్పదు టిప్స్ అని కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో నేను వాడే సోప్ పెట్టాను. నేను వెళ్ళిన హాస్పిటల్ ఖమ్మంలో ఉన్నది స్కిన్ అంటే మందులు అందరికీ ఒకళ్ళు చెప్పకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మీ బ్లడ్ గ్రూప్ కానీ మీ టెస్ట్ చేసి అవన్నీ డాక్టర్ చూసి చెప్తారనమాట మీకు ఏది సూట్ అవుతుంది,
మీకు బ్లడ్లో ఉందా లేదంటే స్కిన్ పైన మెలాస్మా అంటే నార్మల్గా వచ్చిందా అనేది దాన్ని బట్టి చూస్తారనమాట. నేను ఏం వాడారని చెప్పమంటే నేనేం చెప్పలేను. అప్పటికి సోప్ కూడా చెప్పాను భయంగానే, ఎవరికైనా తగ్గితే తగ్గొచ్చు కదా అని. సోప్ వల్ల పెద్ద ఏం ఉండదు, అంత దాంట్లో ఏం ఉండదు, జస్ట్ మాయిశ్చరైజింగ్గా ఫేస్ కొంచెం క్లీన్ అవ్వడానికి దానికోసం అనేసి. అందుకే నేను మీ పిగ్మెంటేషన్ గురించి మెడిసిన్ గురించి ఏం చెప్పట్లేదు, అది చెప్పకూడదు కూడాను. చెప్పకూడదు అంటే మీకు స్కిన్ ఏదైనా ప్రాబ్లం వస్తుందని, మెయిన్ ఫేస్ పైన కదా స్కిన్ అంటే మన బాడీలో మెయిన్ ఫేసే కాబట్టి కనిపించేది చేసే, దాని మీద ఏదైనా అయితే మళ్ళీ నన్నే అంటారు అనవసరంగా మీ వల్లనే అని, అందుకే చెప్పట్లేదు. మళ్ళీ ఫుల్ వీడియో చేసి